ఐఎమ్ డాక్టర్ సాయి హరిత ఫ్రమ్ హరిణి హోమియో డిస్పెన్సరీ. మనవి 2 బ్రాంచెస్ ఉన్నాయండి, అమీర్పేట్ అండ్ మియాపూర్లో. యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ అస్ ఫర్ ఎనీ అదర్ కండిషన్స్ ఆర్ ఏదైనా అపాయింట్మెంట్స్ తీసుకోవాలన్నా డెఫినెట్లీ కిందున్న నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోండి. సో ఆలివ్ ఆయిల్ అనేది హార్ట్కి మంచిది అని చాలా మంది అంటారండి. బట్ ఏదైనా ఏ రకమైన ఆయిల్ అయినా కానీ లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకుంటే ఏ హార్ట్ కండిషన్ రాకుండా ఉంటుంది. బట్ ఆలివ్ ఆయిల్ వల్ల హార్ట్ కండిషన్స్ పోయి బెటర్మెంట్ వస్తుంది అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. మీకు ఏమైనా హెల్త్ కండిషన్, హార్ట్ కండిషన్ ఉంది అంటే అది మీరు ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తుంటే ఆ కండిషన్ పెరగకుండా చూస్తుంది. సో ఓన్లీ ఇప్పుడున్న కండిషన్ని కంట్రోల్ చేస్తుంది. ఆలివ్ ఆయిల్ తీసుకుంటే హార్ట్ కండిషన్ తగ్గిపోతుంది అనేది ఉండదు. సో మీరు ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నారు, యూ షిఫ్టెడ్ ఫ్రమ్ సమ్ గ్రౌండ్ నట్ ఆయిల్ ఆర్ సమ్ అదర్ ఆయిల్ టు ఆలివ్ ఆయిల్ మీరు వస్తే అప్పుడు మీకు ఉన్న కండిషన్ బెటర్ అవుతుంది, అంతేగాని తగ్గిపోదు. సో ఏ ఆయిల్ తీసుకున్నా, ఇప్పుడు ఆలివ్ ఆయిల్ మంచిదని చెప్పేసి మనం ఫ్రైస్ ఎక్కువ చేసేసుకొని లేదంటే కర్రీస్లో ఎక్కువ వాడడం అలా ఏది చేయకూడదు. ఏ ఆయిల్ అయినా కానీ లిమిటెడ్గానే తీసుకోవాలి. అండ్ కంప్లీట్గా పామ్ ఆయిల్ మాత్రం తీసుకోకూడదండి. హార్ట్ కండిషన్స్ రాకుండా ఉండాలి అంటే పామ్ ఆయిల్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఈ ప్రాసెస్డ్ ఫుడ్లో కూడా చాలామంది ఇప్పుడు మేడ్ విత్ ఆలివ్ ఆయిల్ అని ఇస్తారు. బట్ ఏదన్నా ఫ్రైడే అది అయినా మంచిది కాదు. పర్లేదులే ఆలివ్ ఆయిల్ తోటి చేశారు కదా, హార్ట్ కండిషన్ ఉన్నా పర్లేదు తినొచ్చు, జస్ట్ సింగిల్ పోర్షన్ సింపుల్గా ఒక్కసారి తినొచ్చు కదా అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ రికమెండెడ్. మామూలుగా ఇంట్లో చేసుకునే వంటల్లో ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తే ఇట్ ఈస్ ఓకే, మంచిది. హార్ట్ కండిషన్ వర్సన్ చేయకుండా ఉంటుంది. అండ్ ఒకవేళ హెల్దీ హార్ట్ ఉంటే ఇట్ విల్ నాట్ లీడ్ టు ఎనీ అదర్ హార్ట్ హెల్త్ ఇష్యూస్ ఇన్ ద ఫ్యూచర్. సో ఆలివ్ ఆయిల్ ఇస్ ఆల్వేస్ యూజువలీ బెటర్ దాన్ ఎనీ అదర్ ఆయిల్స్. బట్ అది కూడా లిమిటెడ్గానే తీసుకోవాలి. అండ్ అది కూడా ఎక్కువ రీయూజ్ చేయకూడదు. రీయూజ్ చేసినా కూడా ఆలివ్ ఆయిల్ అయినా కానీ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో ఇప్పుడు మీరు ఏమైనా ఫ్రైస్ చేసుకున్నా కూడా ఆ మిగిలిన ఆయిల్ ఏదైతే ఉంటుందో ఒక్కసారి రీయూజ్ చేయడం కంటే ఎక్కువ చేయకూడదు. యూ షుడ్ ఆల్వేస్ డిస్పోజ్ ది ఆయిల్ ఆఫ్టర్ 1 రీయూజ్. సో ఒక్కసారి యూజ్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ అఫోర్డబుల్ ఒకేసారి యూజ్ చేయడం ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్. బట్ ఆన్ ఎ డైలీ బేసిస్ అలా చేయడం కుదరదు కాబట్టి 1 రీయూజ్ ఈజ్ అబ్సల్యూట్లీ హెల్తీ, నో ప్రాబ్లం. బట్ ఆలివ్ ఆయిల్ కూడా మళ్ళీ యూజ్ చేయడం కూడా ఇట్ ఈస్ నాట్ హెల్తీ అండి. సో హార్ట్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఆలివ్ ఆయిల్ అనేది రికమెండెడ్. బట్ కంప్లీట్గా కండిషన్ అయితే తగ్గిపోదు. ఇట్ విల్ ఓన్లీ హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇష్యూ. సో ఆలివ్ ఆయిల్ కూడా లిమిటెడ్గానే తీసుకోవాలి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న సమస్యలు కానీ ఇంకేమైనా సమస్యలు ఉంటే మీరు డెఫినెట్లీ కాంటాక్ట్ చేయొచ్చండి. కింద స్క్రోలింగ్లో నంబర్ ఉంటుంది, దానికి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు.